నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ లక్ష్మీ గణేష్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది అన్న పేరు వచ్చేసి మన సదానందం. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 4. ఈ ఎపిసోడ్ నెంబర్ 4లో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఒక 5 ఫీట్స్ గణేష్ నుంచి మొదలు పెడితే ఒక 11 ఫీట్స్ గణేష్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. అయితే మనము ఇదివరకు చూసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఐ పెయింటింగ్ ఇంకా గోల్డ్ వర్క్ ఇదంతా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు వర్క్ అనేది ఎంత వరకు వచ్చిందని మాత్రం ఇప్పుడు టోటల్గా అయితే మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన చింతగట్టు ఊర్లో అయితే ఉండడం జరుగుతుంది ఈ షెడ్. ఈ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను రూట్ మ్యాప్ అయితే పెట్టడం జరిగింది, చూసుకున్నట్టయితే. అండ్ అలానే మన చింతగట్టుకు ఆర్టీ ఆఫీస్ ఉంది కదా, ఆ ఆర్టీ ఆఫీస్ నుంచి స్ట్రేట్గా ఊర్లోకి వచ్చేస్తే మన అన్న వాళ్ళది గణేష్ల షెడ్ ఉంటుంది. అండ్ చూసుకుందాం ఇక లోపలికి వెళ్ళి ఏమేమి గణేషులు ఉన్నాయి ఏంది అని మాత్రం చూసుకుందాం. ఫస్ట్కి అయితే ఒక విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేషుని చూసుకున్నట్టయితే మనకు రథం పైన కూర్చోవడం జరిగింది. ఈ గణేషునికి మన రైట్ సైడ్న 2 నందులు అండ్ అలానే మనకు పంచ వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ కండువా చూసుకుంటే మనకు బ్లూ కలర్ అండ్ గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇక్కడ మన శంఖాలు ఉన్నాయి కదా, ఆ శంఖాల కాడ మాత్రం కొంచెం కలరింగ్ గోల్డ్ అయితే కాలేదు. అండ్ పగడి చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది కదా పగడి మాత్రం. అండ్ ఈ గణేషుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకు మూషికు చూసుకుంటే మన గణేషునికి లెఫ్ట్ సైడ్న సేమ్ మోడల్ గణేషెస్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం ఒకసారి అయితే మాత్రం అన్న కాల్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూసుకుందాం, మనం ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేషుని చూసుకున్నట్టయితే మనకు గణేషునికి లెఫ్ట్ సైడ్న నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు పంచ చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ కండువా గ్రీన్ కలర్. అండ్ మనకు ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి చూడండి గణేషునికి. చెప్పాను కదా కొంచెం గోల్డ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది మనకు. చూడండి కళ్ళలో ఐస్లలో చూడండి ఎంత గ్లో ఉన్నదంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గణేషుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం, మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మన గణేశుడు వచ్చేసి మనకు ఒక సైడ్న రైట్ సైడ్ వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మవారు అండ్ లెఫ్ట్ సైడ్న మనకు సరస్వతి అమ్మవారు అయితే ఉండడం జరిగింది. మన గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేసెస్ ఉన్నాయి కదా లక్ష్మీ అమ్మవారి పైన. అండ్ అలానే మనకు కలశం చెంబు కూడా ఉంది చూడండి, చూసింది కదా. ఈ గణేశుని హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 6 to 7 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుందాం, మనము ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రథం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు నందీశ్వరుడు మనకు రథానికి రైట్ సైడ్న. అండ్ పంచ చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డరింగ్తో అయితే రావడం జరిగింది, గోల్డ్ వర్క్ కూడా రావడం జరిగింది. అండ్ అలానే మనం చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ కండువా అండ్ బార్డరింగ్ గోల్డ్ కలర్, చూసింది కదా. మనకు ఐస్ పెయింటింగ్లలో మాత్రం చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్ అంటే నీట్గా ఉంది చూడండి. అండ్ మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 ఫీట్స్ మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ మనకు మూసికు చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం, మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మనకు గణేశుడు చూసుకుంటే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ కండువా వచ్చేసి మనకు గ్రీన్ కలర్. అండ్ మనకు గోల్డ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 5 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు శంఖం అండ్ ఒక చేతిలో చక్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది చూసింది కదా. అండ్ మనకు మూసికు చూసుకున్నట్టయితే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే సేమ్ మోడల్ గణేషెస్, కాకపోతే మనకు కలర్ అనేది కొంచెం డిఫరెన్స్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం, మనకు ఈ గణేష్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్. అండ్ కండువా చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్. అండ్ మనకు చూసుకుంది కదా ఒక చేతిలో శంఖం అండ్ ఒక చేతిలో చక్రం. అండ్ మనకు ఐ పెయింటింగ్స్లలో మాత్రం చాలా మంచి గ్లోయింగ్ అయితే ఉంది కదా. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే మనకు శివలింగం మహాదేవుని. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం, మనము ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ మనకు పిల్లో వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సూర్యచక్కెర ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 9
9 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ ఐ పెయింటింగ్ కూడా చూసింది కదా ఎంత బాగుందో. అండ్ అలానే మనము ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. మనం ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. గణేశుడు చూసుకుంటే మనకు బ్రింజాల్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్స్ పంచకు అండ్ కండువా చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ అండ్ ఆభరణాలకు ఇంకా గోల్డ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. అండ్ అలా మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఐ పెయింటింగ్ ఎంత బాగుందో. అండ్ అలా ఇంకోటి ఏంటంటే మనకు రాముడు అండ్ లెఫ్ట్ సైడ్ లక్ష్మణుడు అండ్ మనకు హనుమంతుడు అయితే ఉండడం జరిగింది. గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 11 to 12 ఫీట్స్ మధ్యన అయితే ఉంటుంది. అండ్ మనం మూసి కూడా చూసుకున్నట్టయితే మాత్రం మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ మనకు ఆభరణాలకు అనేది ఇంకా మనకు గోల్డ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయితే కాలేదు, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకున్నట్టయితే మనకు సర్దార్ పాపయ్య యూత్ చూసుకుందాం. గణేశుని మాత్రం చూసింది కదా, వాళ్ళ గణేశుని మాత్రం చాలా బాగుంది కదా. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో ఆల్రెడీ కొంచెం కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే పంచకు చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే మాత్రం గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే గణేశుని చూసుకున్నట్టయితే ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. ఇంకా కండువా అండ్ కలర్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్ గా చాలా మంచి ఫినిషింగ్ తోనైతే రావడం జరిగింది కదా. అండ్ మనకు మూసిగా చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం పోయి. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో గణేశుడు పంచ వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ అండ్ మనకు మూసికు చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్ అండ్ కండువా చూసుకున్నట్టయితే మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ మనకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్ డ్రాప్ లో మనకు దత్తాత్రేయ స్వామి వారు ఉండడం జరిగింది చూడండి. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 9 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది, చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్ గా బాగా వచ్చేసింది ఐ పెయింటింగ్ కూడా. అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పిల్లోస్ అండ్ బ్యాక్ డ్రాప్ లో చూసుకున్నట్టయితే మనకు ఋషివారు అండ్ మనకు మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు టెంపుల్ కదా. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు 9 to 10 ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకు మూసికు చూసుకుంటే మన గణేశునికి కింద అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మూసికుని పైన కాలు పెట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ మనకు కండువాకి ఇంకా కలరింగ్ అనేది కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అనేది చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ మనకు చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు సిద్ధి బుద్ధి అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ మనకి గణేశుని హైట్ వచ్చేసి 10 to 11 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూపిద్దాం. చూసింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న గణేశుడు అయితే మాత్రం మొత్తం టోటల్గా అయితే మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ లొకేషన్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో ద్వారా ఇచ్చాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం అన్న వాళ్ళకి అయితే మాత్రం కాల్ చేయండి. అండ్ అలానే బుకింగ్ కూడా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి, ఓకేనా. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దానిలో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.